వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి, శ్రీరామ అసలు ఏంట్రా నువ్వు చేసిన పని? ఒక ఆడపిల్లని అలా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారా ఎవరైనా? నువ్వెందుకురా కంప్లైంట్ ఇచ్చావు? వెళ్ళే ముందు మమ్మల్ని అడగాలని తెలీదా? ఎందుకురా అలా చేసావు అని ధీరజ్ని తిడుతూ ఉంటుంది. ఇంకా నేనేం తప్పు చేయలేదమ్మా, తను విశ్వం మీద కిడ్నాప్ కేసు పెట్టించడమే కరెక్ట్. లేదంటే వాడిని ఇలానే వదిలేస్తే వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడమ్మా, వాడిని ఊరికే వదలకూడదు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా, అవసరమా? అయినా పోలీస్ కేసులు ఇవన్నీ మనకెందుకురా అని వేదవతి అరుస్తూ ఉంటుంది ధీరజ్ పైన. ఇంకప్పుడే రామరాజు అక్కడికి వచ్చి, ధీరజ్ చేసిన పని కరెక్టే బుజ్జమ్మ, నువ్వెందుకు వాడిని అలా తిడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటండి మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు, వాడు చేసిన పని కరెక్ట్ అంటారేమిటి అని వేదవతి అంటూ ఉంటే, అప్పుడే వేదవతి వాళ్ళ అమ్మ ప్రేమ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు. ఏంటి రామరాజు, ఏంట్రా వాడు చేసింది కరెక్టా అని మాట్లాడుతూ ఉంటే, అమ్మా అని వేదవతి అటువైపు తిరిగి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ధీరజ్కి చాలా కోపం వచ్చి మాట్లాడబోతూ ఉంటే, అప్పుడే చందు అక్కడికి వచ్చి, ఏంటండి మీరు ఇన్ని రోజులు మీరు ఏం చేసినా మా నాన్నని ఎంత ఇబ్బంది పెట్టినా ఊరుకున్నాడు, కానీ మేము ముగ్గురం ఉన్నాం, మా చెల్లెల జోలికి వచ్చి మా కుటుంబం జోలికి వస్తే మేమెందుకు ఊరుకుంటాం అని చందు అరుస్తూ ఉంటే, రే నేను నీతో మాట్లాడట్లేదు, నేను రామరాజుతో మాట్లాడుతున్నాను, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని వేదవతి వాళ్ళమ్మ రామరాజుతో మాట్లాడుతూ ఉంటుంది. మన కుటుంబం పరువు మనమే తీసుకుంటే ఎలారా, మీరు వెళ్ళి కేసు వాపస్ తీసుకోండి అని మాట్లాడుతూ ఉంటే రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు.